ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు, శుభములు. ఈరోజు బైబిల్ టెస్ట్ 5, బైబిల్ పరీక్ష 5, అందులో ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానములు మీకు అందిస్తూ ఉన్నాను. దేని రూపంలో మనం అనేక ప్రశ్నలు మనం ఈ విధంగా బైబిల్ టెస్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, అందులో మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో ఇప్పుడు బైబిల్ టెస్ట్ 5, ఇందులో ఇవ్వబడిన ప్రశ్నలు ఖచ్చితంగా సెకండ్ కమింగ్ను ఫోకస్ చేసుకుని దృష్టిలో పెట్టుకుని ఇవ్వబడిన ప్రశ్నలు. ఇవి ఫిల్ ఇన్ బ్లాంక్స్గా ఉండవు, ఇవి మల్టిపుల్ చాయిస్ కాదు, వీటికి షార్ట్ ఆన్సర్స్ కూడా కాదు. నిజానికి ఒక్కో ప్రశ్న ఒక ఎస్సే రైటింగ్ లాంటిది. పెద్ద ప్రసంగాలు దీని వెనుక ఉంటాయి, అనేక రెఫరెన్స్లు బైబిల్ని తీసుకొని. అయితే మనం కరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్పగలం? బైబిల్ పుస్తకంలో నుండి దేవుడు పరిశుద్ధాత్మ బయలుపరచడమే. ఎందుకన్నట్లయితే చాలా ఆన్సర్లు దగ్గరగా కనపడుతూ ఉంటాయి. మత్తయి 16:13 నుంచి మనం చదువుతున్నప్పుడు ప్రభు ఒక ప్రశ్న అడిగారు, మనిషి కుమారుని గురించి ఏమనుకుంటున్నారు జనం, ప్రజలు ఏమనుకుంటున్నారని. వాళ్ళు చెప్పారు, ప్రభువా నిన్ను గురించి వాళ్ళు ఇర్మియా ప్రవక్త అని, ఏలియా ప్రవక్త అని, బాప్తిస్మిచ్చి యోహానని మరికొంతమంది ఇలాగా, లేదు పూర్వకాలంలో ఒక ప్రవక్త ఈయనని. చూడ్డానికి అవి దగ్గరగానే ఉన్నాయి కదా, కానీ ప్రభువు నిజమే నేను వాళ్ళలో ఒకరిని చెప్పలేదు. తర్వాత ఆయన అడిగారు, మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అని. వాళ్ళు మౌనంగా ఉన్నారు, అంటే వాళ్ళకి తెలియటం లేదు. అప్పుడు వారిలో ఒకడు పేతురు, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, మెస్సియా, ట్రూ మసాయా అని చెప్పాడు. అప్పుడు ప్రభు అతనికి చెప్తూ ఉన్నాడు అందరికీ, ఇది నరులు బయలుపరచలేదు, పరలోకముందున్న నా తండ్రి బయలుపరిచాడు కాబట్టి ఈ విషయం నీకు తెలిసింది. ఇది అంటే ఏలియా, ఇర్మియా వీళ్ళు దగ్గరే కనపడుతున్నారు ప్రభుని క్రీస్తుకి. అయితే ఈయన వాళ్ళు కాదు, వాళ్ళు ఈయన కాదు, దేవుని కుమారుడు అని క్రీస్తు, రక్షకుడు, జీవం గల దేవుడు, దేవుని కుమారుడు ఈయన. చూడండి ఆన్సర్ ఎలా ఉందో, అవి దగ్గరే కనపడుతూ ఉంటాయి. అలాగే బైబిల్లో ఒక విషయాన్ని మనం బోధిస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే చెప్పినా అవి దగ్గరే కనపడుతూ ఉంటాయి. అవును, ఇది కరెక్టే కదా, ఇర్మియాలో ఉన్న, ఏలియాలో ఉన్న, బాప్తిస్మిచ్చి యోహానులో లక్షణాలు ప్రభులో లేవా, ప్రభులో ఉన్న ఆత్మ వాళ్ళలో లేదా? అవును నిజమే, కానీ ఈయన దేవుని కుమారుడు ఒక్కడే, సజీవుడైన దేవుని కుమారుడు అని క్రీస్తు, లోకరక్షకుడు. అలాగే పౌలు కూడా ఒక విషయాన్ని మన గలతీ పత్రిక 1వ అధ్యాయంలో బయలుపరిచాడు. నేను మీకు ప్రకటిస్తున్న సువార్త మనుషుని యోచన ప్రకారం కాదు, మనుషుని వలన పొందలేదు, యేసుక్రీస్తు బయలుపరచడం వలననే లభించింది. అంటే అదే కాలంలో పౌలుతో బోధిస్తున్న మిగతా వాళ్ళకి పౌలుకున్న వ్యత్యాసం ఏమిటి? పౌలు ఎందుకు, వాళ్ళు అపోస్తలులు హింస పొందారు, అయితే వారికంటే ఎక్కువగా హింస పొందాడు, వారికంటే అధికంగా ప్రయాసపడ్డాడు. ప్రభువే చెప్పారు, అన్యజనులకు అపోస్తలుడిగా. అంటే ఆ కాలంలో సువార్త ప్రకటిస్తూ ఉన్న అన్ని జనులు కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళు ఇంకా సున్నతి పొందాలని బలవంతం చేస్తున్నారు, మోషే ధర్మశాస్త్రం పాటించాలని చెప్తున్నారు కొంచెం. అయితే పౌలు ఖచ్చితంగా సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. సున్నతి పొందడంలోనూ పొందకపోవడంలోనూ ఏమీ లేదు, నూతన సృష్టి పొందాలి, క్రొత్త సృష్టి పొందాలి, ఆత్మానుసారంగా నడవాలి, సిలువలో అతిశయించండి. ధర్మశాస్త్రాన్ని బట్టి వాటిని బట్టి కాదు. చూడండి, ఆ కాలంలో ఉన్నటువంటి అపోస్తలుల్ని అడ్డగించాడు, అపరాధులుగా తీర్చబడ్డారని గలతీ 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతియోకయ సంఘములో పేతురును కూడా అందరి ఎదుట మాట్లాడాడు, అడ్డగించాడు. సువార్త సత్య ప్రకారము నిందుకు నడుచుకోవటం లేదు, ఇది కదా సువార్త, యూదులకేమి అన్యజనులకేమి విశ్వాసం వలన, కృప వలన సిలువను అతిశయించాలి. ఇక సున్నతి ధర్మశాస్త్రాన్ని ఎందుకు మీరు కలుపుతున్నారు మరలా? ఇది కాబట్టి తండ్రి బయలుపరిచేది. ప్రియమైన బట్ల మనం ఇప్పుడు వింటూ ఉన్నప్పుడు ఈ ప్రశ్నలకి ఆన్సర్లు కేవలం దేవుని మీద ఆధారపడుకుని మనం జవాబులు పొందుకోవాలి. మనం నేటి ప్రపంచంలో పేరు మోసిన అనేక సేవకులు ఉన్నారు, వాళ్ళు చెప్పేవి ప్రభు బయలుపరిచినట్టుగా ఉన్నవా? పేతురు, పౌలు, యోహానులు చెప్పినవేనా? అలాగే ఉండాలి, దగ్గరగా ఉండకూడదు, మనకు నచ్చినట్టుగా ఉండకూడదు. దేవుడు చెప్పింది మనం తీసుకోవాలి.
దీనికి ఆత్మ సహాయంతో మనం నడిపింపబడదాం. చూడండి, బైబిల్ టెస్ట్ 5 ఇందులో మొదటి ప్రశ్న, కడబోర అనగా అర్థం. లాస్ట్ ట్రంపెట్. కడబోర అనగా అర్థం, దీనికి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో చెప్పాలంటే చివరి బోర. ప్రభు సంఘాన్ని కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఊదబడేది చివరి బోర. అది అయితే అసలు కొంచెం ఇది ఎప్పుడు ఊదబడుతుంది, అసలు ఇది ఏమిటి అని వివరాలకు వెళితే కడబోర అంటున్నాడు. అయితే మొదటి బోర ఏమన్నా ఉందా? ఇది చివరిదైతే లాస్ట్ ట్రంపెట్. ఫస్ట్ ట్రంపెట్ ఏమన్నా ఉందా? అసలు దేవుని వాక్యంలో అనేక బోర్ల గురించి రాయబడ్డాయి. సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో 2 వెండి బోర్లు చేయించుకోవాలి అని మోషేకి దేవుడు చెప్పాడు. 2 వెండి బోర్లు జన సమూహములను దగ్గరకు పిలవడానికి, తరలించడానికి. అలా ప్రకటన గ్రంథంలో 7 బోర్లు ఉన్నాయి. యెహోషువ నాయకత్వంలో 7 యాజకులు 7వ దినమున 7 బోర్లు ఊదారు ఎరుకకు ప్రవేశించడానికి ముందు. ఇలాగ అనేక సందర్భాల్లో ఉన్నాయి. బోరధ్వని వలె మాట్లాడాను అపొస్తలుడైన యోహాన్ని పరలోకానికి పిలవడానికి. ఇలా ఈ సందర్భాల్లో మనం అనేక బోర్లు మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే కడబోర అనేది ఒక్కటే, అది అన్నిసార్లు ఊదబడదు, ఒకసారి జరుగుద్ది. అయితే మోటు బోర్ ఎప్పుడు? రైట్, మనకి నిర్గమకాండం 19వ అధ్యాయంలో ప్రభు సీనాయి పర్వతం మీద దిగొచ్చినప్పుడు గొప్ప బోరధ్వని వచ్చింది. ఆయన అక్కడ దిగి వచ్చాడు. పర్వతం అంతా ధూమముతో నిండి ఉన్నది. ప్రజలను దగ్గరికి పిలిచారు. దేవుడు మాట్లాడుతున్న సందర్భం అది మొదటిది, ధర్మశాస్త్రం కింద ఉంది. మరి కడబోర హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఇది సియోను కొండకు పిలవటానికి, సీనాయి కాదు, సియోను కొండ మీదకి మనం పిలువబడ్డాం. ఇక్కడ కృపాసత్యములు ప్రభునేసు క్రీస్తు ఆయన మనల్ని రెప్పపాటులో మార్చుకోవటానికి అంచె దినమున ఊదబడేది కడబోర అని చెప్తూ ఉంది. అప్పుడు వెంటనే మీకు ఒక ప్రశ్న, కొంతమంది సేవకులు చెప్పినప్పుడు ఈ విధంగా ఉంటుంది. రైట్, ఈ బోర సంఘం కోసం మాత్రమే ఆయన రహస్యంగా వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 7 సంవత్సరములు. రైట్, ఇప్పుడు 7 సంవత్సరాలకు ముందు సంఘం వెళ్ళిపోతే వాళ్ళు చెప్పినట్లుగా ఒకసారి మనం కూడా సరే అనుకుందాం, ఓకే, ముందు వెళ్ళిపోతే కడబోర లాస్ట్ ట్రంపెట్. ఆ తర్వాత ఇక బోర్ల గురించి బైబిల్ చెప్పకూడదు. ఇక మరి వాక్యం ఇంకా చెప్తూ ఉంది ఇంకా బోర్లు ఉన్నాయని. ఎందుకున్నట్టు సంఘం వెళ్ళిపోవటమే చివరి బోర్ అయితే, లాస్ట్ ట్రంపెట్ అయితే, తర్వాత మరి అదే సంఘం ఎత్తబడటం అయితే మరి ఎన్నిసార్లు సంఘం ఎత్తబడద్ది, ఎన్నిసార్లు ర్యాప్చర్లు ఉన్నాయి, ఎన్నిసార్లు ఆయన వస్తున్నాడు. ఎందుకంటే ఆయన రెండోసారి కదా వచ్చేది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనంలో, మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపను, గొప్ప బోరతో వారు తను ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. తర్వాత 40-41లో 2 పొలంలో ఉందరు, ఒకడు తీసుకుని పోబడిన, ఒకడు విడిచిపెట్టిన. ఆ కాలమునే, ఆ దినమునే 2 స్త్రీలు తిరుగులు విసిరిచుందరు, ఒకటి కొనుపోబడిన, ఒకటి విడిచిపెట్టిన. అంటే ర్యాప్చర్ అక్కడ కనపడతా ఉంది. అంటే ఎన్నిసార్లు బోర్లు ఊదడానికి ఆయన వస్తున్నాడు, ఎన్నిసార్లు ర్యాప్చర్లు జరుగుద్ది, ఆలోచించండి విషయాన్ని. కాబట్టి కడబోర్ అనగానే మనకి మరొకటి అర్థమయ్యేది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6-7 వచనాల్లో, ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినముల్లో బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మం సమాప్తమగును. మీకు మర్మం తెలుపుతున్నాను అన్నాడు. రెప్పపాటులో మనం మార్పు చెందుతాము. సువార్త మర్మం ఒకటి, క్రీస్తు మర్మం ఒకటి, ఇది రాకడ మర్మము. 7వ బోర కడబోర. తర్వాత 3 తెస్సలోని 4వ అధ్యాయం 16వ వచనంలో దేవుని బోర అని చెప్పబడింది. తర్వాత 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15లో 7వ దూత పలుకు దినాల్లో ఆ బోర ఊదినప్పుడు ఈ లోకరాజ్యంలన్నీ మన ప్రభు రాజ్యంలో ఆయన క్రీస్తు రాజ్యంగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్తున్నాను చూడండి. కడబోర అనగా ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి రావటం, సంఘమును కొనుక్కోవటానికి ఊదబడేది. దీనికి మరొక పేరు ప్రకటన గ్రంథంలో 7వ బోరుగా కనపడుతూ ఉంది. అంటే కడబోర అనగా తర్వాత ఇంక బోర్లు ఉండవు. అది 7వ బోర అంటే తర్వాత 8వ బోర లేదు. ఇప్పుడు దీనికి స్ట్రైట్ ఆన్సర్ కడబోర అనగా రాకడలో ప్రభువు మన కొరకు వచ్చినప్పుడు ఊదబడేది. ఇది
మత్తయి సువార్త 24:31 గొప్ప బోర అని చెప్పబడింది. యెషయా గ్రంథం 27:13 పెద్ద బోర అని చెప్పబడింది. ఇదే ప్రకటన గ్రంథం 10:6-7 వచనాల్లో 7వ బోర అని. ఇవి కనపడుతూ ఉన్నాయి. రైట్. ఇప్పుడు కడబోరనిగా మీకు అర్థమైంది, సంఘమును కొనుక్కోవటానికి. దీనికి విభిన్న పేర్లు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక రెండో ప్రశ్న, బైబిల్లో దేవుడు అడిగిన మొదటి ప్రశ్న ఏమిటి? ఆదికాండం 3:9 దేవుడైన యెహోవా ఆదాము గురించి వచ్చి నీవు ఎక్కడ ఉన్నావని అనెను. ఎక్కడ ఉన్నావు? యాడమ్, వేర్ ఆర్ యు? ఇది మొదటి ప్రశ్న. బైబిల్ చాలా ప్రశ్నలు ఉన్నాయి, మొదటి ప్రశ్న ఇది. అంటే ఫలము తిని ఆదాము హవ్వలు పడిపోయి చెట్ల దాకున్నప్పుడు దేవుడు వచ్చి చలనపోటు ఆదామును పిలిచాడు, నీవు ఎక్కడ ఉన్నావు? ఇది మొదటి ప్రశ్న. ఇప్పుడు మూడో ప్రశ్న, బైబిల్ టెస్ట్ 5లో మూడో ప్రశ్న, డైనోసార్స్ గురించి బైబిల్లో ఎక్కడ ఉన్నది? రైట్. ఇప్పుడు మనకి డైనోసార్స్ ఎక్కడ మనం బతికున్నవి చూసినట్టు ఎక్కడా లేదు. మనం పుస్తకాల్లో బొమ్మలు చూస్తున్నాం, లేదా నేటి సమాజంలో సినిమాల్లో మూవీస్లో అవి కనపడుతూ ఉన్నాయి. అయితే నిజానికి డైనోసార్స్ గురించి మనం ఆలోచిస్తే ఈ శిలాజములు, ఫాజిల్స్ భూమిలో దొరుకుతూ ఉన్నాయి. 16వ శతాబ్దంలో మొట్టమొదటిగా శిలాజాలు అనగా వాటి ఆనవాళ్ళు, ఎముకలు, దంతములు, వాటి దవడెముకలు, ఇవన్నీ కూడా నిజమైనవే భూమి మీద లభ్యమయ్యాయి చాలా దేశాల్లో. 15,000కు పైగా నమూనాలు దొరికాయి. వాటి ఫాజిల్స్, శిలాజములు భూమిలో భద్రం చేయబడినవి. కాబట్టి దేవుడు సృష్టికర్త అయినప్పుడు ఎముకలు, శిలాజాలు పుట్టించి ఆయన భూమిలో వదిలేస్తాడా? అంతకుముందు అవి పుట్టించాడు ఆయన. అయితే అంతరించిపోయాయి. ఎలా అంతరించిపోయాయి? ఎప్పుడు అవి ఏ కాలంలో ఉన్నవి? ఇప్పటికీ ప్రశ్నలుగానే ఉన్నవి. కానీ అసలు బైబిల్ ఎక్కడైనా ప్రస్తావించిందా డైనోసార్స్ గురించి? చూడండి, యోబు గ్రంథము 40వ అధ్యాయం తీసుకోండి. సృష్టికర్త అయిన దేవుడు యోబుతో మాట్లాడుతూ ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఆయన 40వ అధ్యాయము 15, 16, 17 వచనాలు మనం చూస్తున్నప్పుడు అక్కడ మనకి, నేను చేసిన నీటి గుర్రము నీవు చూచున్నావే, నీటి గుర్రము ఎద్దువలే అది గడ్డి మేయను. నీటి గుర్రమును వర్ణిస్తూ దేవదారు చెట్టు కొమ్మ వంగినట్లు తన తోకను వంచును. దేవదారు చెట్టు కొమ్మలు ఎంత ఉంటాయి? అసలు 15-20 అడుగులు పొడవును ఉంటాయి కొమ్మలు. చెట్టే పెద్ద ఎత్తున ఉంటుంది చెట్టు. అయితే నీటి గుర్రం అని మాట్లాడుతూ అలాంటి కొమ్మ వలె ఉంచుతుంది అంటున్నాడు దాని తోక. నీటి గుర్రం ఎంత ఉంటుంది? అంగుళంన్నర ఉంటుంది. 2 అంగుళాలు కూడా కష్టమే. మరి ఇంతకు ఎలాగ ప్రస్తావించబడింది? దీని మూల భాషకు మనం వెళితే బెహిమోత్ అని ఇంగ్లీష్లో ఉపయోగించారు. మూల భాషలోకి వెళితే ఎ లార్జ్ యానిమల్, అతిపెద్ద జంతువు అని అర్థం. అయితే అనగానే ఎలిఫెంట్ ఏను కానీ, తర్వాత హిప్పో పొటామస్ అని, ఇలాగ రైనో అని కొన్ని పేర్లు, అవి కూడా పెద్ద జంతువులే. కానీ మరి తోక చూడండి ఎంత ఉంటుందో. ఏనుగు పెద్ద జంతువే, కానీ తోక ఎంత ఉంటుంది? చిన్నదే కదా. కానీ ఇక్కడ దేవదారు కొమ్మంత తోక ఉంటుంది దానికి. అలా ఉంచుతుంది. దాని బలము, ప్రక్కటెముకలు, ఇవన్నీ దేవుడు సృష్టించిన వాటిలో గొప్పదని చెప్తున్నాడు. అది కాబట్టి ఇక్కడ డైనోసార్కి సంబంధించిన రిఫరెన్స్ కనపడుతూ ఉంది. అతి పెద్ద జంతువు అది ఏనుగు కాదు, అది మరొకటి రైనో లేకపోతే హిప్పోపొటామస్, క్యామిల్, ఇవి కాదు. ఇక్కడ పెద్ద జంతువు, సృష్టించిన వాటిలో గొప్పది చెప్తున్నారు కదా. డైనోసార్స్ శిలాజాలు బయటపడినప్పుడు దాని ఎత్తు, పొడవు ఎంత ఉంటుందో అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ కనపడుతూ ఉంది దాని రెఫరెన్స్. రెండవది 41వ అధ్యాయంలో నీవు మకరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మాట్లాడుతూ 18వ వచనం నుండి, అది తుమ్మగా వెలుగు ప్రకాశించిన, దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె ఉన్నవి, దాని నోట నుండి అగ్నిజ్వాలలు బయలుదేరును, ఇలా చెప్తున్నాడు. తర్వాత 27లో ఇనుమును గడ్డిపోసగా ఉంటుంది, దానికి ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగా ఉంటుంది, బాణములు దాన్ని పారజేయలేవు, వడిసెలరాళ్ళు దానికి చెత్తవలే సమానం. ఇంత బలమైందేంటి? ఇక్కడ మకరం అంటున్నాడు తెలుగులో.
మకరం అంటే అర్థం ఏమిటి? మొసలి, క్రోకడైల్ ఇంత బలమైందా? దాని నోట్లోంచి అగ్ని వస్తుందా? తుమ్మితే అగ్ని వస్తుందా? ఏ మొసలికైనా లేదు. ఇక్కడ మూల భాషకు మనం వెళితే లెవైథన్ అనే పదం మనకి ఇంగ్లీష్లో ఉపయోగించారు. ఇది కూడా ఏ లార్జ్ సీ యానిమల్ అని అర్థం. ఏ లార్జ్ సీ యానిమల్ అనగా దీనికి మూల భాషలో ఇది కూడా ఒక రకమైన నీటిలో ఉండే జంతువు, అతిపెద్ద జంతువు, లేకపోతే డ్రాగన్ అనే మరొక అర్థం పేరు చెప్తూ ఉన్నారు. ఈ 33వ వచనం, అది భయం లేనిదిగా సృజింపబడినది, భూమి మీద దాని వంటిది ఏదీ లేదు అంటున్నాడు. అది మరి ఎలాగ అంతరించిపోని? ఒకటి, డైనోసార్ ఉందా లేదా? ఎస్, ఉన్నవి. ఎందుకంటే ఆ శిలాజాలు భద్రంగా ఉన్నవి, నేటికి మ్యూజియంలో ఉన్నాయి, అనేక చోట్ల దొరుకుతూ ఉన్నాయి. ఈ శిలాజంలోని ఈ ఎముకలు నిజమైనవే. మరి అయితే దీనికి వాదనలు 2 విధంగా ఉన్నాయి. ఒకటి, జలప్రళయం తర్వాత ఇవి అంతరించిపోనివా, జనులు వేటాడి వీటిని చంపివేశారా అనేది ఒకటే. లేదు, ఆదికాండం 1:1-2 వచనాల్లో అక్కడ భూమి నిరాకారంగా ఉందంటున్నాడు. సృష్టింపబడింది కానీ అది నిరాకారంగా ఉందంటున్నాడు. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండేను. అక్కడ మరొక వాదన ఉంది. అంటే ప్రీ యాడమైట్ వరల్డ్, అంటే ఆదాముకు ముందు ఒక ప్రపంచం ఉందని, భూమి ఉందని. అపవాది సాతాను పడిపోకముందు వాడు అక్కడ దాన్ని ఏలుతూ ఉన్నాడని. అయితే వాడు పాపం చేశాడు కాబట్టి పడగొట్టబడ్డాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో అప్పుడున్న రాజ్యములను కంపించిన వాడు, ఏలినవాడు ఇప్పుడు పడిపోయాడు. అప్పుడు పడిపోయినప్పుడు ఒక ఫ్లడ్ జరిగింది, అందుకనే భూమి నిరాకారంగా అయిపోయింది. ఇవన్నీ కూడా చీకటి చేత కమ్మబడింది. అప్పుడు దేవుడు మరలా పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ జలప్రళయంలో పోయిందా పైనుండి పడినప్పుడు? కాబట్టి బైబిల్ మనకి పూర్తిగా ఆన్సర్ చెప్పడం లేదు, కానీ ఇవి ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది. బెహిమోత్ మనకి యోబు గ్రంథం 40-41 అధ్యాయంలో దీనికి ప్రూఫ్గా ఉన్నాయి. కాబట్టి మీకు ఆన్సర్, డైనోసార్స్ బైబిల్లో చెప్పబడిందా? ఉన్నవా? ఎస్, చెప్పబడింది. దేవుడు సృష్టించాడు. డైనోసార్స్ ఉన్నవి అంటే సృష్టికర్త సృష్టించాడు. రైట్. ఆ కాలం ఎప్పుడేమిటి? మర్మములు మన దేవుడిని యెహోవాకు చెందును. ఎంతవరకు బయలుపరిచాడు మనకి అనేది మనం తెలుసుకుంటే సరిపోతుంది. కాబట్టి డైనోసార్స్ బైబిల్లో ప్రస్తావించబడింది యోబు 40-41 అధ్యాయాల్లో. నీటి గుర్రము, మకరం అని తెలుగులో రాశారు, కానీ అవి 2 కరెక్ట్ కాదు. అవి లార్జ్ సీ యానిమల్స్, అతిపెద్ద జంతువులు. రైట్. ఇక 4వ ప్రశ్న, ర్యాప్చర్, సెకండ్ కమింగ్ 2 ఒకటేనా? ర్యాప్చర్ అనగా లాటిన్ పదం నుంచి వచ్చింది రప్చూరా, అనగా కాటప్, పైకి ఎత్తబడ్డం, కొనుపోబడ్డము, టేకింగ్ అప్, స్నాచ్డ్ అవుట్, తీసుకొని పోబట్టము, కొనుపోబట్టము అని అర్థాలు ఉన్నాయి. సెకండ్ కమింగ్ ఇది ముందు మీకు ప్రస్తావించాను. దగ్గరగా కనిపిస్తూ ఉన్న వాదనలు, ప్రసంగాలు చాలా కనపడుతూ ఉంటాయి, కానీ దేవుడు చూపించింది ఒకటే. అపోస్తలులు మాట్లాడింది ప్రధానంగా పౌలు, పేతురు, తర్వాత యోహాను ప్రకటన గ్రంథంలో వీళ్ళు చెప్పినవి, దానియేలు ప్రవక్త చెప్పింది, ఇవంతా ఒకటే. పరిశుద్ధాత్మ చెప్పాడు కాబట్టి వాళ్ళలో నుంచి. ఇప్పుడు మనం మీకు స్ట్రైట్ ఆన్సర్ నేను చెప్పాలంటే ర్యాప్చర్, సెకండ్ కమింగ్ ఒకటే, 2 ఒకటే. విడగొట్టి మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకు? హెబ్రీ పత్రిక 9:8 తన నిమిత్తం కనిపెట్టుకొని ఉండి వారి నిమిత్తము, అంటే ఎత్తబట్టానికి, తీసుకుని వెళ్ళడానికి 2వ మారు ప్రత్యక్ష మగను, అంటే 3వ రాకడ లేదు. సెకండ్ కమింగ్ ఉంది కానీ థర్డ్ కమింగ్ లేదు, 3వ రాకడ లేదు. రైట్. దీన్ని మీకు స్ట్రైట్ ఆన్సర్ నేను చెప్పడానికి జకర్యా గ్రంథము 14:5 ఆయన ఒలీవల కొండ మీదకి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు పరిశుద్ధులందరూ వస్తున్నారని చెప్తున్నాడు. పరిశుద్ధులందరూ వస్తున్నారు. అది యెహోవాకు తెలియబడిన దినము, పరిశుద్ధులందరూ వస్తున్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇదే పౌలు మాట్లాడుతూ, మనకు ఒకటి తెలుసు కదా, మన కోసం ఆయన వస్తున్నాడు ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో మనల్ని ఎత్తుకొని పోవటానికి. అది మొదటి దశలోని 3:12 పరిశుద్ధులందరితో ఆయన వస్తున్నాడు అంటున్నాడు. అది ఎక్కడ? జకర్యా గ్రంథంలో చెప్పిన మాటే.
ఇదే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు యోధా పత్రికలో 15వ వచనంలో వేవేల పరిశుద్ధుల పరివారంతో ఆయన వస్తున్నాడు అంటున్నాడు. వేవేల పరిశుద్ధుల పరివారంతో అంటే పరిశుద్ధులతో, వేవేల పరిశుద్ధుల పరివారంతో, పరిశుద్ధులతో వస్తున్నాడు. అదంతా కూడా ఒకటే రాకడ. అదే చివరన వచ్చేది, అదే ఫైనల్ కమింగ్, అదే సెకండ్ కమింగ్, అప్పుడే సంఘం ఎత్తబడటం. అయితే మరో ప్రశ్న వచ్చేస్తూ ఉంటుంది, సంఘాన్ని రహస్యంగా తీసుకుని వెళ్తాడు కదా, తర్వాత చివరిలో వస్తాడు కదా. ప్రభు తీర్పు తీర్చడానికి జడ్జిమెంట్కి వచ్చేది వేరు, సంఘాన్ని కొనుక్కోవడానికి వచ్చేది వేరని. అది మీరు మార్చి మాట్లాడేస్తున్నారు ప్రసంగాలు ఇవి, కానీ బైబిల్ అది చెప్పడం లేదు, ఒకటే చెప్తూ ఉంది. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు మొదటి దశలోని 1:6-8 వచనాల్లో ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతాడు, తన దూతలతోటి తన ప్రభావమును కనపరచు, తన దూతలతో ఆయన వస్తాడు, ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతాడని. అంటే దేవుని సువార్తకు లోబడిన వారిని దండించడానికే, తీర్పు తీర్చడానికే, లోబడిన మనకి విశ్రాంతినివ్వటానికి ఒకేసారి రెండు చెప్పబడ్డాయి. అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతాడు అన్నమాట ఎక్కడ చెప్పబడింది అంతకుముందు? యెషయా గ్రంథం 66:15లో ఆయన అగ్ని జ్వాలల్లో, అగ్ని రూపంలో వస్తున్నాడు దండించటానికి, చూడండి, ఒప్పింప చేయటానికి. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమిటన్నట్లయితే ర్యాప్చర్, సెకండ్ కమింగ్, సంఘం ఎత్తబడ్డము, రెండవ రాకడ వేరు వేరా లేదు, ఒకటే. ఆయన వచ్చేదే రెండో రాకడ, ఆ రెండో రాకడలోనే సంఘం ఎత్తబడద్ది. రైట్. ఇప్పుడు చూడండి, ఇక 5వ ప్రశ్న, భూమి మీద క్రీస్తు విరోధి పాలనలో సంఘము ఉంటుందా? చూడండి, ఇవన్నీ సెకండ్ కమింగ్ ప్రశ్నలు, ఇవి రాకడ గురించి. నిజానికి ఈ కాలంలో మనకు అవసరమైన ప్రశ్నలు. సెకండ్ కమింగ్లో సంఘము ఉంటుందా? దీనికి స్ట్రైట్ ఆన్సర్ ఎస్, ఉంటుంది. అయితే మీరు గతంలో ప్రముఖులు బోధించినవి దగ్గరికి కనపడుతున్నాయి కదా ప్రభు గురించి. ఆయన ఏలియా వలె ఉన్నాడని కొంతమంది, లేదు ఇర్మియా వలె దగ్గరికి కనపడుతున్నాయి, కానీ అవి కాదు. ఎందుకు? సంఘము ముందు వెళ్ళిపోద్ది, అకస్మాత్తుగా మనం వెళ్ళిపోతాం, తర్వాత శ్రమలు మొదలవుతాయి అని చెప్తున్నారు కదా, అది కరెక్ట్ కాదు. క్రీస్తు విరోధి పాలనలో సంఘం ఉంటుంది. ఎందుకు? చూడండి, మనం ఎత్తబడటము రాకడనేది దీనికి ఒక ఆన్సర్ 2వ దశలోని 2వ అధ్యాయం మొత్తం చదివితే చాలు. ఇక్కడే పరిశుద్ధాత్మ చెప్పేశాడు. చూడండి, మేము ఒకటి చెప్పాము, అది ఏమిటన్నట్లయితే ప్రభుదినం వచ్చేస్తుంది, రాకడైపోయింది, లేదా వచ్చేస్తుంది, ఎప్పుడైనా వచ్చేస్తుంది అని మీరు ఎవరు త్వరపడకండి, చంచల మనసుకు లేకుండా, బెదిరిపోకండి, చెదిరిపోకండి. ఆయన రావటము, మనం ఆయన యొద్దకి ఎత్తబడటము, కూడుకోవటం అనేది ప్రస్తుతం సంబంధించి నాశనపత్రుడు పాపురుషుడు బయలుపడితేనే కానీ, క్రీస్తు విరోధి బయలుపడితేనే కానీ ఆ రోజు రాదు. మనం ఉంటాం. వాడు ఆలయంలో కూర్చుంటాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచనీయుడి, మనం లేకపోతే మనల్ని మోసపరిచేదని ఎందుకు చెప్తాడు? చూడండి, ఇక్కడ అన్ని ఆన్సర్లు చెప్తున్నాయి కదా. వాడు బయలుపడతాడు ధర్మ విరోధిని. ప్రభువైన యేసుక్రీస్తు తన ఆగమన ప్రకాశంతో నోటి ఊపిరితో వానిని సంహరించను. 8వ వచనం, ఆయన వచ్చేటప్పుడు వాడిని సంహరిస్తాడు అంటే ఆయన వచ్చేటప్పుడు మనం ఎత్తబడతాం, మనకు విశ్రాంతి, వాడికి ప్రతిదండన, తీర్పు, ఇవి రెండూ కనపడుతూ ఉన్నాయి. ప్రభు వస్తున్నాడంటే క్రీస్తు విరోధం ఉండాలి, ప్రభు వస్తున్నాడంటే మనం ఎత్తపడతాం. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో శోధన కాలము భూమి అందంతటా శోధన కాలం రాబోతూ ఉంది, నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్తున్నాడు. ఇదే క్రీస్తు విరోధి ముద్ర, మార్క్ ఆఫ్ ద బీస్ట్. కాబట్టి 100% మనము క్రీస్తు విరోధిని చూస్తాము, ఆ పాలన గుండా మనం వెళతాము. అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తు విరోధి ఘటసర్పము యెరూషలేము గురించి మాట్లాడుతూ ఒక స్త్రీ అని చెప్తూ 3.5 సంవత్సరంలో ఆమెను దేవుడు అరణ్యంలో పోషిస్తున్నాడు. అక్కడ శ్రమల కాలం అది. అయితే అపవాది, క్రీస్తు విరోధి వాళ్ళు శేషించిన వారితో యుద్ధము చేయడానికి, అనగా యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చేవారు వాళ్ళతో యుద్ధం చేయడానికి యూదులు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ఆజ్ఞలు గైకొంటూ ఆయన యందు విశ్వాసం ఉంచిన శేషించిన వారు, రామినెంట్, శాసము, వారితో యుద్ధం చేయడానికి. అలాగే ప్రకటన 13:7లో పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి. వీళ్ళు చర్చ్. యెరూషలేము గొర్రెపిల్ల భార్య. యెరూషలేము, అందులో అబ్రహాము సంతానం ఉన్నారు, సంఘం ఏర్పడింది యెరూషలేములోనే. బెత్లెహేంలోనే ప్రభు జన్మించాడు, సంఘం పుట్టింది అక్కడే, యెరూషలేం మేడగది మీద.
కాబట్టి ఖచ్చితంగా క్రీస్తు విరోధి కాలంలో సంఘం ఉంటుంది. ప్రకటన 20 అధ్యాయము 4 మనం వెళుతూ ఉన్నప్పుడు క్రీస్తు విరోధి ముద్ర వేయించుకొనని వారు, ప్రతిమకు నమస్కరించిన వారు సంహరింపబడిరి. వాళ్ళు మోటు పునరుద్ధానంలో లేపబడ్డారంటే మోటు పునరుద్ధానం జరిగేదే ప్రభు రాకడలో. అందులో ఖచ్చితంగా క్రీస్తు విరోధి పాలనలో హతసాక్షులైన వారు కూడా వాళ్ళు వస్తేనే కానీ ప్రభు వెయిట్ చేస్తున్నారు, అప్పుడు ముందు రావటం లేదు. వాళ్ళు కూడా ఆ కాలం రావాలి, ఆ తర్వాత ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు లేపబడే వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు. అంటే క్రీస్తు విరోధి పాలన కింద చనిపోయిన వాళ్ళు, అంటే ఆ కాలం గడిచాక ఆయన వస్తున్నాడు, అంటే అప్పుడు సంఘము వెళుతూ ఉంది. అందుకనే ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు. మనము ఈ మాట గుర్తుపెట్టుకోండి. 100% చర్చ వెళుతుంది. ఇవి మీరు వింటూ ఉన్నప్పుడు సామాన్యమైన పాస్టర్ ఇవన్నీ చెప్పేస్తున్నాడే, మనకి ఎంతమంది ప్రముఖులు ఉన్నారే, 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు కలిగిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఇవి మాట్లాడడం లేదే. అందుకనే మీకు మొదట నేను చెప్పాను, మనుషుడు బయలుపరిచేది కాదని. పౌలును ప్రస్తావించాను. యేసుక్రీస్తు బయలుపరచడం వాళ్ళని, అపోస్తలులైన పౌలు, పేతురు వాళ్ళు చెప్పినవే. పేతురు చెప్తున్నాడు చూడండి, 2 పేతురు 3 అధ్యాయం 11 నుంచి చదువుతున్నప్పుడు, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో గతించిపోతాయి, ఆ దినపు రాకడ కొరకు మీరు కనిపెట్టండి. ప్రకటన గ్రంథం 16 అధ్యాయం 16 ఆర్మగెద్దోను యుద్ధానికి అంతా రెడీ అవుతుంది, అప్పుడు దొంగ వలె వస్తున్నాను, వస్త్రం కాచుకోండి అంటున్నాడు. అంటే అంతకుముందు అలా రాలేదు, వచ్చేసి ఉంటే ఇప్పుడు చెప్పడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం వింటూ ఉన్నప్పుడు మీకు చెప్తున్నటువంటి ఆన్సర్లు కడబోరానికి అర్థం సంఘాన్ని కొనుక్కోవడానికి ప్రభువు వచ్చినప్పుడు ఓదబడేదే. దానికి పెద్ద బోరని, దానికి గొప్ప బోరని, 7వ బోరని మళ్ళీ పేర్లు కనపడుతూ ఉన్నాయి. అలాగే బైబిల్లో దేవుడు అడిగిన మొదటి ప్రశ్న, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? ఆదికాండం 3:9. డైనోసార్స్ గురించి బైబిల్లో ప్రస్తావించబడిందా? అవును, ప్రస్తావించబడింది. యోబు 40 అధ్యాయం 15-16 41 బెహమోత్, లెవియాథన్ అని మూల భాషలో చెప్పబడ్డాయి. ఇక్కడ మనకి నీటి గుర్రమని, మకరమని చెప్పేశాడు, కానీ అవి కాదు. డైనోసార్స్ గురించి ప్రస్తావించబడింది. తర్వాత ర్యాప్చర్, సెకండ్ కమింగ్ 2:1. ఎస్, 2:1. ఆయన వచ్చినప్పుడే ర్యాప్చర్ జరిగేది. తర్వాత భూమి మీద క్రీస్తు విరోధి పాలనలో సంఘం ఉంటుందా? ఎస్, ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెరే సంఘం వలె ఇప్పుడు నేను చెప్పేశాను, మీరు ఒకసారి వెతకండి, వాక్యాన్ని చూడండి, ప్రార్థించండి, పరిశుద్ధాత్మను అడగండి. మొదట సింపుల్గా ప్రార్థించండి, సత్యస్వరూపమైన ఆత్మ ఇవి నిజమేనా మాకు బయలుపరచండి. ప్రస్తుత కాలాన్ని మనం చూస్తున్నప్పుడు బ్రేకింగ్ న్యూస్, 13వ తారీఖున ఇరాన్ ఇజ్రాయెల్ మీద 300కు పైగా మిసైల్స్, డ్రోన్స్, యుఏవి వీటన్నిటితో దాడి చేసింది. ప్రతీకార దాడి చేస్తాను, రిటాలియేషన్ అని ఇజ్రాయెల్ చెప్పింది. అది ఈరోజు ఉదయం 6 గంటలకు జరిగింది. అయితే ఇరాన్ ఇప్పటికీ షాక్లోనే ఉంది. చాలా నిశ్శబ్దంగా, ఏ ఆర్భాటం లేకుండా సింపుల్ డ్రోన్స్ తోటి, వార్ ఫ్లైట్స్ తోటి ఇరాన్లో ఒక 7 చోట్ల దాడి జరిగింది. ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఇజ్రాయెల్ ప్రకటించుకోలేదు, ఇది హెచ్చరిక మాత్రమే, తర్వాత పెద్దవి జరగబోతూ ఉన్నాయి. మీ అటామిక్ ఫెసిలిటీస్, అణుస్థావరాలని ధ్వంసం చేస్తాం, వార్నింగ్ పంపించింది. ఇంకా ఇరాన్ షాక్లో ఉంది. అది పై మాటకి చెప్పుకోవటం లేదు. అయితే అక్కడ నష్టం జరగలేదు కాబట్టి ఏవో చిన్న చిన్న డ్రోన్లు వచ్చి పడ్డాయి, అవి ఇజ్రాయెలే వేసింది అనుకుంటున్నాం, ఇంకా పరిశీలించాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జరిగే కొన్ని గంటలు అవుతూ ఉంది. ఇది బ్రేకింగ్ న్యూస్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నేత్రములు తెరవబడాలి, మనోనేత్రములు పరిశుధాత్మ సహాయంతో, సత్యస్వరూపమైన ఆత్మతో చూడాలి. కాలం సంకుచితంగా ఉంది. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించును, వెలిచూపు వలన కాదు, బై ఫెయిత్ నాట్ బై సైట్. కాబట్టి నిన్ను నీవు రక్తమాంసములు కాదు, రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. ఆత్మలోనికి రండి, దేవుని పరిశుధాత్మ కిందకి రండి, పరిశుధాత్మ సహాయం తీసుకోండి. అలాగే విశ్వాసాన్ని కాపాడుకోండి. ఇలాగే నా కోసం ప్రార్థన చేయండి. అనేక ఇంకా ప్రశ్నలు దేవుని వాక్యంలో నుండి నేను పరిశుధాత్మ సహాయంతో దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకుని మీకు ఆన్సర్లు అందించాలి. ఇవే ప్రశ్నలు దేవుని కృపతో, దేవుని ఆత్మ మూలంగా మీకు అందిస్తూ ఉన్నాను. ఈ జవాబులు పరిశీలించండి, మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారో. వాళ్ళు చెప్పిన ఆన్సర్లు ఇప్పుడు నేను మీకు చూపించినవి 2 తీసుకోండి. బెరే సంఘం వలె ప్రభు పాదాల దగ్గర పెట్టండి. లేఖనాల్లో ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మన దగ్గర బైబిల్ ఉంది.
లేఖనంలో ఉన్నవా లేదా? అయితే పరిశుద్ధాత్మ వీటిని చెప్తూ ఉన్నాడా లేదా? దేవుని వాక్యముని కలిపి చెరిపడి అనేకుల వలె మేము ఉండక క్రీస్తునందు దేవుని ఎదుట బోధించున్నాం. సత్యవాక్యమును సరిగా విభజన చేయండి. కాబట్టి మీ అందరి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను యేసుక్రీస్తు పునాదిపై పడిపోయిన బలిపీఠాలను కట్టుకొని కుటుంబ ఆరాధనలో నీ ఇంటిలో బలిపీఠము ఏర్పాటు చేసుకొని దేవుని వాక్యములో క్రీస్తుని గురించిన జ్ఞానములు, అతిశ్రేష్ఠ జ్ఞానంలో నిన్ను నీవు పోషించుకుంటూ నిలబెట్టుకుంటూ ప్రార్థన విజ్ఞాపనలతో ఆ రాకడ దినం సమీపంగా వస్తూ ఉంది. యెరూషలేము వార్తలు చూడండి, మిడిల్ ఈస్ట్లో గొప్ప మార్పులు వస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశంలో అంతా ఎలక్షన్లోనికి వెళుతున్నారు. దాదాపు 70 దేశములు. గెలిచిన ఏ ప్రభుత్వం కూడా విశ్వాసం నుంచి వాళ్ళని వెంబడించకండి, ఖచ్చితంగా వాళ్ళు క్రీస్తు విరోధి కిందకి వెళ్ళిపోతారు. ఆ పాలనలో అధికారం కావాలని వస్తున్నారంటే క్రీస్తు విరోధి కింద ఉండాల్సిందే. వచ్చే కాలం మనము ద యాంటిక్రైస్ట్, ఫాల్స్ ప్రాఫిట్, ప్రకటన గ్రంథం 13 చెప్పబడిన వాళ్ళిద్దరు ఉన్న కాలంలో మనం ఉన్నాం. వాళ్ళు చూశారు మీరు వాళ్ళని. అయితే వాళ్ళు జస్ట్ నిలబడి చూస్తున్నారు. కార్నర్లో వాళ్ళు వచ్చి ఆ పొజిషన్లో నిలబడతారు. అప్పుడు అర్థమైంది, ఓహో వీళ్ళేనా అనుకుంటాం నీవు. కాబట్టి నువ్వు నీ కుటుంబాన్ని జాగ్రత్త పెట్టుకో. ప్రార్థన. కనికరం గల పరలోకపు తండ్రి, జీవం గల దేవ, నీ కృపలో, నీ ఆత్మ సహాయంలో ఈ ప్రశ్నలకు మేము జవాబులు వాక్యం నుండి వెతుక్కుంటున్నాం. నీ కృపలో నేను పొందుకుని వీటిని నేను బోధిస్తూ ఉన్నాను. నీ బిడ్డల నేత్రాలు కూడా తెరిచి నీ వాక్యపు లోతుల్లో వారిని అంటుకట్టి ఫలింపచేసి నీ కోసము బహుగా ఫలించే బిడ్డలుగా వారిని, వారి కుటుంబాలను, బిడ్డలను నీ వాక్యం వింటున్న వారిలో కొంతమంది సేవకులు ఉన్నారు. ఇందులో వారిని నీ మహిమ గల సేవ చేయటానికి, బలంగా ఉపయోగపడటానికి, అనేకులను చీకటిలో నుండి, బంధకాల్లో నుండి వెలుగులోనికి స్వతంత్రులుగా చేయటానికి నీ ఆత్మ సహాయం, అభిషేకం వాళ్ళ మీద బలంగా ఉంచి నడిపించమని. అలాగే భారతదేశంలో ఉన్న హిందువులు, ఉత్తర భారతదేశం హిందీ భాష మాట్లాడే ప్రజలు, ఉత్తర కొరియా, ఉత్తర ఆఫ్రికా, ఉత్తర భారత్, వారితో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఇస్లాం ప్రజలు, అరబ్ ప్రజలు అందరి కోసం మొరపెట్టుకుంటున్నాం. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థిస్తాం. మా ప్రియుడు, పరిశుద్ధుడు, విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త పునరుద్ధానంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.